కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ కలెక్షన్ల సునామీ సృష్టించినటువంటి నేపథ్యంలో అసలు ప్రపంచవ్యాప్తంగా కల్కి చిత్రం ఈ 4 రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టింది, బాలీవుడ్లో ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేయగలిగింది, టాలీవుడ్ రికార్డ్స్ ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదు. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. కల్కి చిత్రం విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ కలెక్షన్ల సునామీ సృష్టించింది. మొదటి రోజు కలెక్షన్లు 191 కోట్లు ఉన్నాయి. రెండవ రోజు కాస్త తగ్గినప్పటికీ మూడవ రోజు మళ్ళీ వీకెండ్ అవడంతో కలెక్షన్లు భారీగా పుంజుకున్నాయి అనేటువంటి వార్తలు మనం చూసిన నేపథ్యంలో ఈ 4 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా కల్కి చిత్రం ఎంత వసూళ్లను రాబట్టింది అంటే ఏం చెప్తారు? బాలీవుడ్లో ఎంత వచ్చింది, టాలీవుడ్లో ఎంత వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇక ఆ ముక్కలు ఈ ముక్కలు అన్నీ పక్కన పెట్టేస్తే 500 CR అయితే అవలీలగా దాటేసింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎందుకు ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి దీనికి, అండ్ ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేసినంత కలెక్షన్స్ ఎందుకు రాలి, ఎందుకు ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి అంటే సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి, అంతవరకు ఓకే. ఎందుకు ఆశించిన స్థాయి అంటే 2000 కోట్లు బద్దలు కొడుతుంది, 1000 కోట్లు అవలీలో ఫస్ట్ వీకే తీసేస్తుందని చాలామంది అన్నారు. ద ఓన్లీ రీజన్ అందరికీ అర్థం కాకపోవడం, అంత నుంచి ఇంకేం. అంటే సినిమా అర్థం కాలేదంటారు మోస్ట్లీ చాలామందికి. అంటే ఇప్పుడు టెంపుల్ రన్ గేమ్ ఆడే వాళ్ళకి అర్థమవుతుంది, బట్ కొంతమందికి కొత్తకి ఏంటో ఇదేదో వింతలాగా అనిపిస్తుంది. ఈవెన్ హౌజీ గేమ్ తంబోలా అయినా సరే చాలామందికి అంత వెంటనే అర్థం కాదు, కొంచెం టైం తీసుకుంటే అర్థమవుతుంది. ఇంకా చెప్పాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా వెళ్తే మన అష్టాచెమ్మ అయినా సరే అష్టాచెమ్మ ఆట అయినా సరే 4 గవ్వలు వేస్తే ఏది అష్ట ఏది చెమ్మ, ఎలా వెళ్ళాలి, ఎలా గడిలోకి వెళ్ళాలి, చంపితే లోపలికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే నాగశ్విన్ ఏం చేశాడు, డైరెక్ట్ సినిమా చూపించేశాడు. అంతకుముందు మాట్లాడితే చిన్న కార్టూన్ సిరీస్ వచ్చింది చూసావా, ఒక 25 minutes కార్టూన్ సిరీస్ చూసినప్పుడు చాలామందికి ఏమర్థం అవుతుంది, బుజ్జి క్యారెక్టర్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి అసలు బుజ్జి ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళిద్దరు ఎలా పరిచయం అయ్యారు, ఎలా జర్నీ చేశారు అనేది అంతా ముందే మనకు ఒక కార్టూన్ రూపంలో చూపించి సినిమా చూపించారు. సినిమాలో ఉన్నటువంటి పాత్రలన్నింటినీ కూడా పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ కార్టూన్ కూడా చూసిన వాళ్ళకి కల్కి సినిమా నీట్గా అర్థమవుతుంది, చూడని వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళారు కాబట్టి ఆ క్యారెక్టర్ జస్ట్ కొంచెం అట్లా అనిపిస్తుంది. అండ్ అప్పటికి ఫస్ట్ హాఫ్లో తను ఏంటంటే యాక్చువల్గా ఏ యూనివర్స్కైనా ఫస్ట్ ఎపిసోడ్కి వచ్చే ప్రాబ్లం ఇదే. యూనివర్స్ అనేది ఈవెన్ బ్రహ్మాస్త్ర తీసుకున్నా అదొక అస్త్రావర్స్, రకరకాల అస్త్రాలు, ప్రతి అస్త్రకు చరిత్ర సృష్టించవచ్చు, కథలు నడిపించవచ్చు. అయితే ఇక్కడికి వచ్చినా కూడా ఇది పెద్ద మహాభారతం. అంటే పురాణాలకి ఇటు సైన్స్ ఫిక్షన్ని జోడించి అద్భుతంగా తెరకెక్కించేటువంటి ప్రయత్నం చేశారు నాగశ్విన్. అది అంటే పురాణాలు అర్థం కాక సినిమా అర్థం కాలేదంటారా, లేకపోతే అసలు మేకింగే అర్థం కాలేదంటారా? ఆబ్వియస్లీ మేకింగ్ విషయంలో అసలు ఎక్కడ ఇది లేదు. కాకపోతే మనం చెప్పాలనుకున్న కథ జనాలకు ఫస్ట్ అర్థం కావాలి. అండ్ అంత సింపుల్గా అంత ఈజీగా చెప్పడానికి అది ఏది తుతుమంత్రం కథ కాదు, మహాభారతం. ప్రతి క్యారెక్టర్కి లోతుగా కొన్ని ఏదో ఉంటాయి. ఒక కర్ణుడి మీదే ఒక పెద్ద ఎన్ని సినిమాలు తీసినా కూడా ఇంకా కర్ణుడు అర్థం కాదు. అందుకే ఒక సామెత ఉంది, కర్ణుడు చావుకు 1000 కారణాలు అని. అర్థం కాదు బేసికల్లీ. అంటే ఇంత దానవీర సూర కర్ణ అలా ఎలా చనిపోయాడు, అసలు ఇదేంటి అదేంటి, ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ చాలా మందికి. నెక్స్ట్ మళ్ళీ అశ్వత్థామ ఎవరు, అండ్ అభిమన్యు ఎవరు, ఉత్తర ఎవరు, ఆ గర్భంలో చనిపోయింది ఎవరు, అండ్ అభిమన్యు పద్మవ్యూహాన్ని ఛేదించారన్నారు. పద్మవ్యూహం అంటే ఏంటి, అసలు కురుక్షేత్రం ఎలా జరిగింది, అసలు పొట్లాడిన 2 parties ఎవరు, పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు, వీళ్ళు ఎందుకు 5 members ఉన్నారు, వాళ్ళు ఎందుకు 100 members ఉన్నారు, అంతమందిలో ధీరులు ఎవరు, సూర్యులు ఎవరు, వాళ్ళ తదనంతరం ఎవరు, మళ్ళీ ఇదంతా కృష్ణుడు ఎందుకు నడిపించాడు, కృష్ణుడు ఎందుకు వాళ్ళ పక్షాన లేక వీళ్ళ పక్షాన ఉన్నాడు, వాళ్ళకి కృష్ణుడికి ఎక్కడ గొడవ వచ్చింది ఏంటిది. అండ్ అప్పుడెప్పుడో ఏదో సినిమా చూస్తే ద్రౌపది వస్త్రాపహరణం అని కొన్ని నాటకాలు చూశారు, అది ఎక్కడో ఉంది. అసలు ఈ ఇంత పెద్ద మహాభారతం నీకు ఒక అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే కల్కి టైం నుంచి తీసుకున్న, కృష్ణుడు కల్కి దగ్గర నుంచి తీసుకున్నప్పటి నుంచి స్టార్ట్ చేసి ఆ టైంలో జరగబోయేది ఏంటి, కొత్త ప్రపంచాన్ని నీకు సృష్టించి అందులోకి నిన్ను తీసుకెళ్ళాలి. ఆ టైం ఇంకా చెప్పాలా, చాలామందికి డౌట్లు, ఆ వాహనాలు ఏంటో అర్థం కావు, గాల్లో వస్తున్నాయి పోతున్నాయి, అంటే అప్పుడు వాహనాలు అలా ఉంటాయి, ఆ టైంలో టెక్నాలజీ అలా ఉంటుంది, డబ్బులు గిబ్బులు ఏమేమి ఉండవు, అంత యూనిట్స్ దూరం వెళ్ళిపోతూ ఉంటుంది. అంతటా పోయి
మూడే 3 లోకాలు ఉంటాయి. ఒకటి కాశీ, ఒకటి శంబాల, ఇంకొకటేమో కాంప్లెక్స్. అంతే. ఈ 3 ప్రపంచాలు, ఇంకా వేరే ప్రపంచం అనేది ఉండదు. ఇప్పుడు మనం ఏంటంటే శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ ఏమి ఉండవు. అప్పుడు ఫుడ్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. ఒకప్పుడు పుచ్చకాయ ఏంటంటో తెలియదు, యాపిల్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు మనం అన్ని అనుభవిస్తున్నాం. అలాంటి ఫ్యూచర్కి ఒక మనిషిని తీసుకెళ్ళాలి అంటే వాడికి ఫస్ట్ అర్థం కావాలి. అది అర్థం కావడానికి ఎవరికైనా కొంచెం టైం పడుతుంది. అంత ఈజీగా అర్థమయ్యే సినిమాలు అయితే కాదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ డ్రామా అనుకో, సింపుల్గా ఒక పెద్దరాయుడు, ఒక ఫ్యామిలీ డ్రామా చూసిన వెంటనే అర్థమైపోతుంది. ఒక అమ్మోరు చూసిన వెంటనే అర్థమైపోతుంది. ఓ అరుంధతి చూసిన వెంటనే అర్థమైపోతుంది. అట్లా కొన్ని ఉంటాయి. ఇట్లా సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ సినిమాలు, దీంట్లో టైం ట్రావెల్ ఏం లేదు. అఫ్ కోర్స్ ఒక టైం ట్రావెల్ సినిమాలు, సైన్స్ ఫిక్షన్ సినిమాలు, అండ్ దాంట్లోనూ మళ్ళీ పురాణాలు జోడించినప్పుడు అసలు అదేంటి, వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత ఏం జరగబోతుంది, వాట్ ఈజ్ నెక్స్ట్, ఇవన్నీ కూడా జనాలకు కన్విన్సింగ్గా చెప్పాలి అంటే ఒక యూనివర్స్ కావాలి. ఆ యూనివర్స్లో వీళ్ళు తీసినటువంటి మొదటి పార్ట్ ఇది. ఆ మొదటి పార్ట్ని ఒక టీవీ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా చూస్తారో అలాగే చూడాలి. అంతే. నీకు ఇంకా క్లైమాక్స్ తెలియదు, అది ఎప్పుడు అవుతుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. అంతెందుకు, భాగవతమే టీవీలో వచ్చినప్పుడు, శ్రీమద్ భాగవతం ఈటీవీలో వచ్చేది అప్పట్లో. ఇప్పుడు సండే 1 అవర్ ఆ గంట చూపించుకుంటూనే వాళ్ళు చాలా కథని క్లుప్తం గబగబ ముగిస్తేనే అది 200 ఎపిసోడ్లు అంత ఈజీగా రాదు కూడా. ఓకే, అంటే ఈ కల్కి చిత్రం గురువారం రోజు రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా. గురువారం నుంచి ఆదివారం వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది, ఎంత నెట్ కలెక్ట్ చేసింది, అలాగే బాలీవుడ్లో కలెక్షన్ ఎంత, టాలీవుడ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ ఎంత అంటే ఏం చెప్తారు? ఓవరాల్గా అయితే ప్రజెంట్ ఇప్పుడు ఒక 500 చిల్లర అయితే వచ్చాయి వీకెండ్ వరకు. ఇంకా వాళ్ళు పంచుకునే అంత ముక్కలు వాళ్ళకి తెలియాలి. అంటే ఇప్పుడు బాలీవుడ్లో డిస్ట్రిబ్యూటర్లు ఏ పర్సంటేజ్ మీద ఇచ్చుకున్నారు, ఇక్కడ ఇటు నైజాం అటు ఆంధ్ర కలిపి ఏ పర్సంటేజ్ మీద ఇచ్చారు, ఓవర్సీస్ ఏ పర్సంటేజ్ మీద ఇచ్చారు తెలియదు. కానీ ఓవరాల్ కలెక్షన్స్ అయితే ఒక 500 మీద వచ్చాయి, కోట్ల పైగా. అండ్ ఇంకా వీళ్ళు తెలిసిన వాళ్ళ ఓన్ రిలీజెస్ చేసుకున్నారు కాబట్టి ఇంకా వచ్చే అవకాశాలు అయితే బోల్డ్ అంతా ఉన్నాయి. మోస్ట్లీ కలెక్షన్స్ ప్రకారం అయితే ఏమి ఇది లేదు. అండ్ ఇంకా అందరికి అర్థం, ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్పాలనుకున్నా, కల్కి అనేది ఒక చరిత్ర. మహాభారతం నుంచి తర్వాత మనం చనిపోయే వరకు ఏం జరుగుతుందనే ఒక చరిత్ర. దీంట్లో ఎక్కడైనా అశ్లీలత కానీ, అసభ్యత కానీ, ఏమైనా బూతు పురాణాలు కానీ, చిచి ఇది మనం తెలుసుకోవద్దు, చిచి ఇది మనం చూడొద్దు అనేది ఏదైనా ఉందా? అసలు లేదు. అర్థమైన వాడు ఎవరికైతే అర్థం కాలేదో వాడికి నేర్పించే ప్రయత్నం చేసేటువంటి సినిమా ఇది. అవునా? పుస్తకంలో చదివేది వేరు, తెర మీద చూసేది వేరు. అంత గ్రాండియర్గా చూపించాడు. అది ఏంటి అనేది అర్థమైన వాడు ఇంకా 10 మందికి చెప్తాడు. ఎలా అంటే ఇప్పుడు భగవద్గీత అర్థమైన వాళ్ళు కూర్చొని ఇంకో 10 మందికి చెప్పాలనుకుంటారు. ఆ రకంగానే ఇది కూడా అంతే, ఇంకో 10 మందికి చెప్పాలనుకుంటారు. అట్లాంటి కథ ఇది. సో ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళకి సినిమా గురించి మాట్లాడొద్దు. సినిమా హిట్, సినిమా ఫ్లాపు, వాళ్ళకి అంత వచ్చింది, వీళ్ళకి ఇంత వచ్చింది, ఎప్పుడు కూడా ఇలాంటి సినిమాల గురించి ఎవరు సినిమా గురించి మాట్లాడొద్దు. ఎంతమందికి అర్థమైంది, ఇంకెంతమందికి అర్థం కావాల్సి ఉంది. ఓకే, ఇప్పుడు 100లో 30 మందికి అర్థమైంది, ఇంకా 70 మందికి అర్థం కావాల్సి ఉంటే ఆ 70 మందికి అర్థం కావాలంటే ఇంకేం చేయాలి అనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇది.